నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కోడలకు బుద్ధి చెప్పి అత్త ఎవలెంటనో పోయిందట. అచ్చం అట్లనే ఉన్నది తెలంగాణల ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ ముచ్చట ఇంట కూడా ఒక్క ముచ్చట్లేంది అన్ని ముచ్చట్లలో కూడా అంతకంతకే ఉన్నాడు. కానీ అసలు ముచ్చటేందిరా అంటే ఇగో ముఖ్యమంత్రి చెప్పిందైతే మొదలు ఇనుండ్రి, తర్వాత చెప్తాను. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవరైనా బాధ్యత ఉన్నోడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? ఇట్లా అసెంబ్లీలో అప్పట్లో ఇంత మంచిగా మాట్లాడిన ఈయన గారు ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో తాగుబోతులకు తిరుగుబోతులకు తాగేందుకు ఊగేందుకు పర్మిషన్ ఇచ్చిండు. ఈయనెంత శుద్ధపూస. 31st దావత్కు ఏనన్న పెట్టుకొని స్టేడియాలలో మాత్రం పెట్టనీయకుండ్రి, ఆటలు ఆడుకునేందుకు ఎప్పుడు నీటిగా ఉండాలి. తాగి తందనాలు ఆడి ఏడవాడితే ఆడ అంత గలీజ్ చేస్తారు, ఖాళీ సీసాలు కవర్లు వారేసిపోతారు అని జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పొద్దా? ముఖ్యమంత్రి చేసింది ఏంది సాయి సంసారి లచ్చి దొంగ అంటే ఇదేనేమో అనుకుంటా సోషల్ మీడియాలో ఉప్పల్ స్టేడియంలో ఉన్న చెత్తను చెదారాన్ని చూపెట్టుకుంటా ఖాళీ సీసాలు మందు బాటిల వీడియోలను రేవంత్ రెడ్డి మాటల కింద వేసుకుంటా ఏమన్నా ట్రోల్ చేస్తుండ్రా? మామూలు వైరల్ చేస్తలేరు. చెప్పేటి శ్రీరంగ నీతులు చేసేటి ఇసొంటి పనుల ఏమో రెచ్చిపోకుండా సబ్జెక్టు చక్కగా తెలవకుండా మాట్లాడే రేవంత్ రెడ్డికే తెలవాలి.